నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. రాష్ట్ర విభజన జరిగి 12 ఏళ్లు గడుస్తున్నా ఇంకా కేసీఆర్కి చంద్రబాబు గారి జ్వరం వదలట్లేదు. నిన్న బీఆర్ఎస్ రజతోత్సవ సభను నిర్వహించింది. ఆ సభలో కూడా నిన్న చంద్రబాబు గారిని ఉద్దేశిస్తూ కేసీఆర్ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో ఉమ్మడి అసెంబ్లీలో చంద్రబాబు గారు తెలంగాణ అనే పదాన్ని వినపడనీయకుండా చేశారని, అలాగే 2001లో తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయినప్పుడు దాన్ని అణిచివేయడానికి కూడా చంద్రబాబు గారు ప్రయత్నించారు అని చెప్పి కేసీఆర్ కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ఎందుకు చంద్రబాబు గారి మాటలను కేసీఆర్ గారు ఉద్దేశపూర్వకంగా తీసుకురావడం వెనుక అర్థం ఏంటి? అసలు రాష్ట్ర విభజన జరిగి ఇన్నేళ్లు గడిచి అలాగే ఎవరి పరిపాలన వాళ్ళు చేసుకుంటున్న టైంలో అయితే ఈ రజతోత్సవ సభలో అసందర్భ వ్యాఖ్యలు కేసీఆర్ గారు చేయడాన్ని ఎలా చూడాలి? అసలు ఆ సభ ఏంటి, ఆయన మాట్లాడిన మాటలు ఏంటి, ఆయన ఏ ఉద్దేశంతో ఈ వ్యాఖ్యలు చేశారు అన్న విషయాలను ఈరోజు డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అలాగే మరో సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. సార్, సత్యమూర్తి గారు, నిన్న చంద్రబాబు గారిని ఉద్దేశించి సభలో కేసీఆర్ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారండి. ఇప్పుడు మనం అనుకున్నట్టు అసందర్భంగా ఎందుకు చంద్రబాబు గారు టాపిక్ని ఆయన పదే తీసుకొస్తున్నారు? అండ్ తెలంగాణలో బీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత కూడా ఇది మూడోసారో ఏమో చంద్రబాబు గారి గురించి ఆయన వ్యతిరేకంగా మాట్లాడడం ఎలా చూడొచ్చు అంటారు ఆయన వ్యాఖ్యలను? కేసీఆర్కి అంటే పొలిటికల్ రెలవెన్స్ అంటారు దీన్ని. అంటే ఈ రాజకీయంగా ఇప్పుడు ఏం జరుగుతున్నది, మనం ఏం మాట్లాడాలి అనే అంశం మీద ఆయనకి క్లారిటీ లోపించింది అని అయితే స్పష్టంగా నాకైతే అర్థమవుతున్నది. అంటే రాజకీయంగా ఇప్పుడు ఏం జరుగుతున్నది, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. కేసీఆర్ని ఘోరంగా ఓడించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇంకొక వైపు భారతీయ జనతా పార్టీ అసలు విపరీతమైన దీంట్లో అంటే వేగంగా పరిగెత్తుతూ బీఆర్ఎస్ని పక్కకి తోసేస్తూ ఉన్నది. అంటే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితి ఎట్లా ఉంది అంటే, ఫస్ట్ కాంగ్రెస్, సెకండ్ బీజేపీ. రేపొద్దున రాబోయే రోజుల్లో ఫస్ట్ బీజేపీ వస్తుందేమో తెలియదు. ఏది ఏమైనా కానీ బీఆర్ఎస్ మాత్రం థర్డ్ ప్లేస్లో ఉంటుందనేది చాలా స్పష్టమైంది ఇప్పటికే. ఇది పొలిటికల్ సెనేరియో, తెలంగాణలో ఉన్న రాజకీయ పరిస్థితి ఇది. ఈ పరిస్థితిని గమనించుకుని ఈయన చాలా పొలిటికల్గా చాణక్యుడు అంటుంటారు కదా కేసీఆర్ని. మరి పొలిటికల్ చాణక్యుడికి ఈ లాజిక్ అర్థం కాలేదా? ఇంకా ఇప్పుడు తీసుకొచ్చి చంద్రబాబు నాయుడిని ఒక విలన్లాగా చూపించటం అనే ఒక సూత్రాన్ని, పాత రాజకీయ సూత్రానికే కట్టుబడి ఇంకా ప్రవర్తిస్తూ ఉంటే కేసీఆర్కి పొలిటికల్ రెలవెన్స్ పోయింది అన్న నిర్ణయానికి రావాల్సి ఉంటుంది. అంటే ఈయన రాజకీయం ముగిసింది. ఈయనకి రాజకీయంగా ఇప్పుడున్న ప్రత్యర్థులు ఎవరో కూడా తెలియకుండా ప్రవర్తిస్తున్నాడు అంటే ఈయనకి పొలిటికల్ రెలవెన్స్ పోయినట్టు లెక్కేసుకోవాలి. అంటే రాజకీయ వివేచన శక్తి కోల్పోయాడు. అంటే ఇక్కడ ఇంకొకటి సార్, రేపు కూటమి కూడా తెలంగాణలో పోటీ చేయబోతుంది. తెలంగాణలో కూడా ఆ పార్టీని కొంచెం స్ప్రెడ్ చేయాలని చూస్తున్నారు అని చెప్పి వార్తలు వస్తున్నాయి. సో బీజేపీ ఇప్పుడు మీరు బలంగా ఉందని మీరే చెప్పారు. ఆ బీజేపీకి తోడు ఇప్పుడు టీడీపీ కూడా యాడ్ అయితే ఇంకా బలం, అంటే చంద్రబాబు గారికి ఇంకా కూటమికి అడ్డు ఉండదు అన్న ఉద్దేశంతో ఆ కూటమిని తొక్కేందుకు ఇప్పుడు ఈ విధంగా మాట్లాడుతున్నారు అని కొన్ని వ్యాఖ్యలు. కూటమిని తొక్కటం చంద్రశేఖర్ వల్ల ఎట్లా అవుతుంది, కానీ ఇక్కడ ఆయన ఉద్దేశం ఏంటంటే యాంటీ ఆంధ్ర సెంటిమెంటుని రగిలిస్తే తప్ప తన రాజకీయ ఉనికి లేదు అనుకుంటున్నాడు. నేను చెప్తున్న పాయింట్ అది. అంటే ఆంధ్ర ప్రజల మీద వ్యతిరేకతని రెచ్చగొడితే తప్ప తనకి రాజకీయ భవిష్యత్తు లేదు అని ఒక స్థిర నిర్ణయంతో కేసీఆర్ ఉన్నాడు అనేదే నేను చెప్తున్న దాంట్లో సారాంశం. ఇక్కడ కూటమి ఫామ్ అవుతుందా కాదా అదంతా ఇప్పుడే చెప్పేది కాదు. ఇప్పుడు ఇంకా 1.5 year అయింది, ఇంకా 3.5 years ఉంది. ఆ టైంకి రాజకీయ పరిస్థితి ఎట్లా ఉంటుందనేది ఇప్పుడే మనలాంటి వాళ్ళు ఊహించటం కష్టం. కాంగ్రెస్ పార్టీ ఉన్నది నిన్న మొన్న జరిగిన
లోక్సభ ఎన్నికల్లో ఫస్ట్ ప్లేస్లో కాంగ్రెస్, సెకండ్ ప్లేస్లో బీజేపీ ఉంది, బీఆర్ఎస్ థర్డ్ ప్లేస్లోకి వచ్చి ఉన్నది. కాబట్టి ఈ రాజకీయ పరిస్థితిని విశ్లేషించుకొని భవిష్యత్తు ఎట్లా ఉంటుందో నిర్ణయించుకుంటే కేసీఆర్కి కొంత క్లారిటీ ఉండేది. అట్లా క్లారిటీ లేకుండా ప్రవర్తించాడు అనేదే నేను చెప్తున్న దాని సారాంశం. ఇక్కడ చంద్రబాబు నాయుడు ఇక్కడ ఇంకొక పాయింట్ చెప్తాను నేను. తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన కొత్తల్లో ఏ రాజకీయ పార్టీ కూడా తెలంగాణకి అనుకూలంగా లేఖ ఇవ్వని సమయంలోనే తెలుగుదేశం పార్టీ లేఖ ఇచ్చింది. తెలంగాణ సపరేట్ తెలంగాణ ఇవ్వటానికి మాకు అభ్యంతరం లేదు అని మొట్టమొదటిసారి భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ అప్పటికి చెప్పలేదు. అటువంటి సమయంలో చాలా స్పష్టంగా లెటర్ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. ఈ విషయాన్ని మరుగున పెట్టడం కేసీఆర్ లాంటి వ్యక్తికి అది సబబా? తెలుగుదేశం పార్టీ మీద నువ్వు వ్యతిరేకతని నూరిపోసినంత మాత్రాన ఇక్కడ తెలంగాణలో దాదాపు ఈ రోజుకి కూడా 60 నియోజకవర్గాలలో 20 నుంచి 30 వేల ఓట్లు తెలుగుదేశం పార్టీకి ఉన్నాయి. ఈ విషయం కేసీఆర్కి బాగా తెలుసు. తెలుగుదేశం పార్టీ సానుభూతిపరులు తెలంగాణలో ఇంకా ఉన్నారు అన్న విషయం కేసీఆర్కి చాలా స్పష్టంగా తెలుసు. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే, ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసినప్పుడు ఈ కేసీఆర్ కొడుకు కేటీఆర్ చాలా నీచమైన వ్యాఖ్యలు చేశాడు. దాంతో తెలుగుదేశం పార్టీ ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో తెలుగుదేశం పార్టీ తెలంగాణలో పోటీ చేయకూడదు అని నిర్ణయం తీసుకోగానే కేసీఆర్ పుట్టి మునిగింది. మొత్తం ఆ ఓట్లన్నీ కూడా కాంగ్రెస్ పోయినాయి, కాంగ్రెస్ గెలిచింది. ఈ విషయం కూడా చాలా స్పష్టంగా తెలుసు కేసీఆర్కి. అందుకని తెలుగుదేశం పార్టీ మీద కక్ష పెట్టుకొని మాట్లాడుతున్నాడు. నీకు తుంటిరిగి హాస్పిటల్లో పడితే పాపం ఆయన వచ్చి నిన్ను పరామర్శించడానికి వచ్చాడు. రాజకీయాలు వేరు, వ్యక్తిగత సంబంధాలు వేరు అని భావించే వ్యక్తి చంద్రబాబు నాయుడు. కానీ నువ్వేం చేస్తున్నావు? నీవు తుంటి విరిగి పడి ఉంటే నిన్ను చూడటానికి కూడా ఎవడు రాలే. చంద్రబాబు నాయుడు వచ్చి అయ్యా జాగ్రత్తగా ఉండు, ఈ వయసులో నీకెందుకు ఇవన్నీ, కోలుకో తొందరగా అని చెప్పి వెళ్తే, అంతకు ముందర కూడా చంద్రబాబు నాయుడు మీద చాలా నీచమైన వ్యాఖ్యలు చేశాడు కేసీఆర్. 2 ఎలక్షన్లు వరుసగా గెలిచేసరికి అదే మంత్రాన్ని తడతడకి ప్రయోగిస్తూ ఉన్నాడు. ఇప్పుడు పరిస్థితులు మారిన విషయాన్ని కేసీఆర్ గ్రహించట్లేదు. రాజకీయ పరిణామాలు, లేటెస్ట్ డెవలప్మెంట్స్ అన్నీ చూసుకుంటే కేసీఆర్ అటువంటి మాటలు మాట్లాడకూడదు. వాస్తవంగా అసెంబ్లీలో తెలంగాణ అన్న పేరు ఎత్తకుండా చేస్తున్నది ఎవరు అనే విషయం అప్పట్లో హరీష్ రావు చాలా స్పష్టంగా చెప్పాడు. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ఆరోపణలు చేశారు. కిరణ్ కుమార్ రెడ్డి మీద ఈ ఆరోపణలు చేశారు, తెలంగాణ పేరు ప్రస్తావించకుండా చేస్తున్నాడు అని. ఈ రోజున కేసీఆర్ వచ్చి దాన్ని వక్రీకరించి చంద్రబాబు నాయుడు పేరు చెప్తున్నాడు. చంద్రబాబు నాయుడు తెలంగాణ పేరుని ప్రస్తావించకుండా చేస్తున్నాడు అని. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2004 సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయింది. 2014 వరకు, అంటే రాష్ట్ర విభజన జరిగే వరకు తెలుగుదేశం పార్టీ అపోజిషన్లో ఉంది. అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు ఒక పార్టీ నాయకుడుగా, అంటే ప్రతిపక్ష నాయకుడుగా తెలంగాణ పేరు రాకుండా చేయగలుగుతాడా? అప్పుడు స్పీకర్గా ఉన్నది ఎవరు? అప్పుడు ముఖ్యమంత్రిగా పనిచేసింది ఎవరు? ఈ విషయాలన్నీ హరీష్ రావు అప్పుడే చెప్పాడు. అప్పట్లోనే హరీష్ రావు ఈ మాటలు అన్నాడు. ఈ రోజున కేసీఆర్ వాటన్నిటినీ వక్రీకరించి చెప్తున్నాడు. ఇది 2 రాష్ట్రాల మధ్య, అంటే ఇప్పుడు
జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం కేసీఆర్కి బాగుంది. ఎందుకంటే జగన్ ఆంధ్రాన్ని నాశనం చేస్తూ ఉంటే ఇక్కడ తెలంగాణని ఈయన డెవలప్ చేసుకోవచ్చు అన్న ఉద్దేశంలో ఉన్నాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్లోకి వచ్చిన తర్వాత అక్కడ మొత్తం ల్యాండ్ రేట్లు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. తెలంగాణలో పెరగట్లేదని కేసీఆర్ చెప్తున్నాడు. ఇక్కడ జరిగిన రాజకీయ పరిస్థితుల్ని వాటికి అనుగుణంగా మాట్లాడటం కేసీఆర్ నేర్చుకోవటం బెటరు. అంతేగాని కసిగా అక్కస్తోటి జగన్మోహన్ రెడ్డి అక్కసునంతా నువ్వెందుకు ప్రదర్శిస్తున్నావు కేసీఆర్? నీ రాష్ట్రం సంగతి నువ్వు చూసుకో. సార్, డివిఎస్ గారు, అది నిన్న చంద్రబాబు గారి మీద కేసీఆర్ వ్యాఖ్యలను ఎలా చూడొచ్చు అంటారు? దీనిపైన మీ ఉద్దేశం ఏంటి? అంటే మెడిసిన్ మీద జనరల్గా 2 డేట్స్ ఉంటాయి. ఒకటి మ్యానుఫ్యాక్చరింగ్ డేటు, ఎక్స్పైర్డ్ డేట్. అంటే ఎక్స్పైర్డ్ మెడిసిన్ అతి ప్రమాదకరం. జనరల్గా పారేస్తుంటాం. అంటే ఇప్పుడు ఎక్స్పైర్డ్ మెడిసిన్ ఎంత ప్రమాదకరమో, కాలం చెల్లిన మందులాగా కాలం చెల్లిన నాయకుడా, కాలం చెల్లిన పార్టీయా బీఆర్ఎస్? ఇప్పుడు వాళ్ళు పెట్టుకున్న సందర్భం ఏంటి? మీరు ఇందాక అన్నారు, వాళ్ళు చేసిన వ్యాఖ్యలు ఏంటి? ఇదే సందర్భంలో జరిగిన సభ రజతోత్సవ సభ. రజతోత్సవ సభ అనగానే జనరల్గా వచ్చే క్వశ్చన్, దేనికి రజతోత్సవం? టీఆర్ఎస్కా బీఆర్ఎస్కా అంటున్నారు అందరూ. ఏ కోదులు పెడుతున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్, ఇప్పుడు ఉన్నదేంటి బీఆర్ఎస్. బీఆర్ఎస్ అంటే అది పెట్టి 3 ఏళ్లే కదా అంటున్నారు. మరి రజతోత్సవం 3 ఏళ్ళకి చేస్తారా? టీఆర్ఎస్కి అనుకుందాం, అసలు టీఆర్ఎస్ లేదుగా. టీఆర్ఎస్ చచ్చిపోయింది. ఇది 22 వాళ్ళే చంపేసుకున్నారు. అసలు తెలంగాణ ఇప్పుడు ఇవాళ పీక పిసికింది వాళ్ళే, దాన్ని మార్చేశారు పేరు. ఇప్పుడు ఇది కేసీఆర్ తెలంగాణ పోరాట రజతోత్సవం అనుకుందాం. అంటే కేసీఆర్ తెలంగాణ పోరాటం పెట్టి ఆయన ఎత్తుకుని 25 ఏళ్ళు అయింది. ఆ సందర్భంలో మీరు మాట్లాడుకోవాలి. ఇవాళ మళ్ళా చంద్రబాబుని బూచిగా చూపించి మళ్ళా ప్రజల్లో ఒక రకమైన అపోహలు, మళ్ళా విద్వేషాలు రగిలించితే తప్ప బీఆర్ఎస్కి బతుకులేదా? చంద్రబాబు ప్రస్తావన ఎందుకు? ఇప్పుడు ఇది రాష్ట్ర విభజన జరిగిపోయిందన్నారు, ఎన్నాళ్ళు పుష్కరమైందన్నారు కదా దగ్గర. ఇప్పుడు మీరు మాట్లాడుకోవాల్సింది 10 ఏళ్ల మీ పాలన విజయాల గురించి మాట్లాడండి. 2 టర్మ్స్ నువ్వేం సాధించావో చెప్పు, గుర్తు చేయి, ప్రజలకు అది ఇంకా ఎక్కించు. లేకపోతే రేవంత్ రెడ్డి ఈ 16 నెలల్లో అతని వైఫల్యాలు ఏమైనా ఉంటే ఎండగట్టండి. మీరిద్దరూ ఇప్పుడు ఇవాళ ఫైట్ చేసుకోవాలి కదా. ఇది వాళ్ళ ఫైట్ ఎవరి మధ్య? కేసీఆర్ వర్సెస్ రేవంత్. రేవంత్ రెడ్డి పేరెత్తాడా? అసలు రేవంత్ రెడ్డి పేరే ప్రస్తావించాల. భయమా, అసూయ, ఏదో అక్కస? ఇందాక సత్యమూర్తి గారు చెప్పినట్టుగా ఇవాళ ఆయన దిశానిర్దేశం చేయాలి. చాలా రోజుల తర్వాత బయటకు వచ్చారు. ఒక ఫిట్నెస్ లోపించింది. మనకు ప్రధానంగా కనపడుతుంది ఏంటంటే ఇవాళ బీఆర్ఎస్ని పట్టి పీడిస్తున్న వ్యాధి ఫిట్నెస్ అన్నమాట. ఆయన నిన్న కూడా శారీరకంగా అంత ఫిట్గా ఏమీ కనిపించలేదు మనకు. ఆయన నడిచేటప్పుడు కానీ, వేదిక ఎక్కేటప్పుడు కానీ, లేకపోతే హెలికాప్టర్ దిగేటప్పుడు కానీ, హెలికాప్టర్ ఎక్కేటప్పుడు కానీ ఒక 2-3 పట్టుకుని తీసుకెళ్ళటం, తీసుకురావటం. అంటే ఏంటి, ఆయన ఇంకా కోలుకోలేదు. గతంలో మొన్న ఏదో ఛానల్ డిబేట్లో కూడా కేటీఆర్ అదే చెప్పాడు. 71 ఏళ్ళు ఆయన బయటికి రండి అని పిలవబాకండి పొద్దాక. ఆయన ఇంకా శక్తి కూడా తీసుకుంటున్నారు. అంటే ఈరోజు కేసీఆర్ ఈ 4 ఏళ్ళు పార్టీకి దిశానిర్దేశం చేయగలడా? రాబోయే ఎన్నికను ఆయన ఎదుర్కోగలడా? ఆయన నాయకత్వంలో బీఆర్ఎస్ రాబోయే ఎన్నికల్లో మరి సిద్ధపడగలదా? ప్రశ్నార్థకాలు ఇవన్నీ కూడా. రాష్ట్ర వ్యాప్త పర్యటన చేయగలడా? ఇవాళ ఒక పర్యటనే 4 ఎత్తి లోపల కూర్చోబెట్టి మళ్ళీ దించడం అని జరుగుతోందంటే, ఆయన మాట్లాడిన స్పీచ్ విషయానికి వద్దాం. ఏది ఆయన నిన్న చేసిన దాంట్లో ఏమంటాడు? ఇప్పుడు మీరు అన్నదే, ఏది అసలు కేసీఆర్ ఏదో తెలంగాణ అనేది వినపడకుండా చేశాడు చంద్రబాబు అన్నాడు కదా. మరి అదే నిజమైతే ఆయనతో పొత్తు ఎందుకు పెట్టుకున్నాడు? 2009 ఎన్నికల్లో చంద్రబాబు నువ్వు కలిసి ఉమ్మడి ప్రచారం ఎందుకు చేశారు? మహాకూటమి అని పేరు పెట్టాడు. అది పెట్టింది కేసీఆర్. తెలంగాణ అనే పదమే చంద్రబాబు అసెంబ్లీలో వినపడకుండా సర్క్యులర్ ఇచ్చాడనో ఏదో చెప్పాడు కదా ఎవరో స్పీకర్.
ఇప్పుడు అతను ఎవరు, ప్రణయ్ భాస్కర్ పేరు ఎత్తాడు. ప్రణయ్ భాస్కర్ బతికలేడు, చచ్చిపోయాడు. దాస్యం ప్రణయ్ భాస్కర్ ఆ రోజు తెలంగాణ అని ఎత్తితే అది అసలు అంటానికి వీలు లేదని సర్క్యులర్ అన్నారు కదా. ఇప్పుడు ఇందా సత్యమూర్తి గారు అన్నారు, ఎవరా స్పీకర్ ఆ సర్క్యులర్ ఇచ్చిన ఆయన. ఒకవేళ అదంతా నిజమే అని కేసీఆర్ మాటలే అనుకుంటే నువ్వు మళ్ళీ చంద్రబాబు కలిసి ఎందుకు తిరిగారు? ఆ రోజు పొత్తు పెట్టుకోవడానికి కలిసి వచ్చాడా చంద్రబాబు? మహాకూటమి ఏర్పాటు. ఇప్పుడు ఈ ద్వేషం ఏంటి ఇవాళ? ఎందుకు ద్వేషం? ఆయన ఇందాక ఏమన్నారు సత్యమూర్తి గారు, ఆంధ్రప్రదేశ్లో భూముల ధరలు పెరుగుతున్నాయన. నిన్న స్పీచ్లో అది కూడా మాట్లాడాడు, తెలంగాణలో భూముల ధరలు తగ్గాయి అని. అంటే ఇప్పుడు 10 ఏళ్ల మీ వైఫల్యాలను ఎండగట్టి కదా రేవంత్ అధికారంలోకి వచ్చింది. 3rd ప్లేస్కి ఎందుకు పడిపోయింది బీఆర్ఎస్? 25 ఏళ్ల మీ పోరాటం, లేకపోతే 10 ఏళ్ల మీ అధికారం, ఎందుకు మరి ఇంత పతనం? అంటే కారణం ఏంటి? అహంభావం. కన్ను మిన్ను కానకుండా వ్యవహరించారు. చూపు అసలు మబ్బుల్లో ఉంది, కిందకి చూడలేకపోయారు. ఇప్పటికీ మీ అహం తగ్గలేదా? నిన్నటి సభలో కూడా అదే అహంభావమా? ఆయన స్పీచ్లో కానీ నిన్నేంటి స్వాగతోపన్యాసం ఎర్రబల్లి దయాకర్ రావు చేస్తారన్నారు. ఎంతసేపు మాట్లాడాడు? 1 నిమిషం మాట్లాడించారా? 1 నిమిషం. ఆయన ఏం మాట్లాడాడు? స్వాగతోపన్యాసం అని అందరికీ స్వాగతం కూడా చెప్పలేదు. ఇప్పుడు కేసీఆర్ మాట్లాడతారు అన్నారు. అంటే ఒక్కడు తప్ప ఇంకెవరు మాట్లాడరు వేదిక మీద. అది రజతోత్సవ సభ. రజతోత్సవ సభ అంటే 25 ఏళ్ల మీ ప్రస్థానం, అనేక మంది మీతో పాటు నడిచారు, వాళ్ళందరినీ మాట్లాడించడం, గౌరవించడం. అంటే అసలు ఒక బీసీ, ఒక ఎస్సీ, ఎస్టీ, ముస్లిం నాయకులు ఎవరు దొరకలేదా మీకు? స్వాగతోపన్యాసం ఒక దొరగారు చేస్తారు, ప్రధానోపన్యాసం ఇంకో దొర చేస్తారు. అదేగా వీళ్ళ మీద విమర్శ ఏంటి? దొరల పాలన అన్నారు. అక్కడ ఇప్పుడు సత్యవతి రాథోడ్ మహిళ, ఒక ఎస్టీ ట్రైబల్ లీడర్, ఆమెతో స్వాగతోపన్యాసం చేపించవచ్చు కదా. గతంలో మీ ఫస్ట్ టెన్యూర్లో 5 ఏళ్ల మొదటి మీ పాలనపై అదే విమర్శ. ఒక మహిళా మంత్రి కూడా లేకుండా 5 ఏళ్ళు నడిపేవాని. అంటే ఇప్పటికీ వీళ్ళల్లో మార్పు లేదా? ఇప్పుడు 16 నెలలుగా నువ్వు ప్రతిపక్షంలో ఉండి ఏమాత్రం మార్పు చూపకుండా అటు పార్టీలో ఇటు దీంట్లో, అంటే శాసనసభకే వెళ్ళని ఈయన 1 సారో 2 సార్లు వెళ్ళాడు అసెంబ్లీకి, అంతే. అది కూడా వెళ్ళి ఊరినే కూర్చుని 2 నిమిషాలు ముళ్ళ మీద ఉన్నట్టుగా ఉండి వచ్చేసాడు. ఫామ్ హౌస్లో నుంచి బయటకు రాని పరిస్థితి. అది సీఎంగా ఉన్నప్పుడు ప్రగతి భవన్లో, ఫామ్ హౌస్లో బందీ. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా మీరు ఇంకా ప్రజల్లో తిరగరా, ప్రజల్లోకి రారా? అదేమంటే నిన్నేమన్నాడు? అసెంబ్లీకి రాడే అని అడుగుతున్నారు నన్ను. అసెంబ్లీలో మా వాళ్ళు అడుగుతున్న ప్రశ్నలకే జవాబులు చెప్పలేకపోతున్నారు, రేపు నేను వచ్చి అడగాల అంటున్నాడు. నేను వచ్చి అడగాల అని అన్నాడంటే రేపు కూడా రాడనమాట. ఇప్పుడు దాకా ఏమనుకున్నామంటే ఈ సభ తర్వాత అసెంబ్లీకి వస్తాడేమో, మళ్ళా పాత కేసీఆర్ కనపడతాడేమో, పోరాట యోధుడిని చూద్దాం అనుకుంటే అతను ఏమన్నాడు నిన్న స్పీచ్లో? గాడిదలకి గడ్డేసి బర్రెల్ని పితికితే పాలు వస్తాయా అన్నాడు. ఎవరు గాడిదలు? కాంగ్రెస్ వాళ్ళు గాడిదలా? సరే, ఒకవేళ మీరు కాంగ్రెస్ వాళ్ళని గాడిదలు అంటే అవమానం ఏదో వాళ్ళది. ఇప్పుడు గాడిదలకి గడ్డేసి అంటే మరి మీకు కూడా గడ్డేశారుగా. ఈ గాడిదలకు కూడా 10 ఏళ్ళు గడ్డేశారు అదే ప్రజలు. ఏం పాలు పితికారు, ఏం పాలు వచ్చాయి? అంటే ఈ విధమైనటువంటి మాటల ద్వారా ఆయన ఎవరిని అవమానిస్తున్నాడు? ప్రజలనా? గాడిదలకి గడ్డేసేలాగా తెలంగాణ ప్రజలు కేసీఆర్ కంటికి కనపడుతున్నారా? అదే ద్వేషం, అదే అహం చంద్రబాబు పైన కావచ్చు, ఆంధ్ర పైన కావచ్చు. గతంలో ఎన్నికలప్పుడు అట్లాగే అవహేళన చేశారు. ఏమని? సింగిల్ రోడ్డు ఉంటే ఆంధ్ర, డబల్ రోడ్డు ఉంటే తెలంగాణ అన్నది ఇదే కేసీఆర్. ఇంతకుముందు అక్కడ 1 ఎకరం అమ్మితే ఇక్కడ మనకి 10 ఎకరాలు వచ్చేది. ఇప్పుడు ఇక్కడ మన దగ్గర 1 ఎకరం అమ్మితే ఆంధ్రాలో 10 ఎకరాలు వస్తుంది అన్నది కూడా కేసీఆర్. అంటే ఆంధ్ర నాశనం కావాలా? ఈ ద్వేషం ఏంటి? ఆంధ్ర నాశనకర్త జగన్మోహన్ రెడ్డి అక్కడ సీఎంగా ఉండాలా? అంటే జగన్మోహన్ రెడ్డి సీఎంగా లేకపోయేసరికి వీళ్ళకి అసలు కంపరంగా ఉందా?
వీళ్ళు ఓడిపోయిన బాధ కన్నా జగన్ ఓడిన బాధ ఎక్కువ కనబడుతోంది వీళ్ళల్లో. రైట్. అయితే సార్ మీరు ఇందాక ఒక మాట అన్నారు, యాంటీ ఆంధ్ర సెంటిమెంట్ అని చెప్పి. దానికి అసలు తెలంగాణలో ప్రజలు తెలంగాణ సెంటిమెంట్నే మర్చిపోయేలాగా చేసిందే కేసీఆర్ గారు ఎప్పుడైతే బీఆర్ఎస్గా మార్చారో దాన్ని. అలాంటిది ఇప్పుడు ప్రజలందరూ కూడా మైండ్ సెట్ మారింది. ఈ సెంటిమెంట్కి కూడా ఎవరు పడిపోయేటట్టు కనిపించట్లేదు. ముఖ్యంగా తెలంగాణ అభివృద్ధి మీదే దృష్టి పెడుతున్నారు. ఈవెన్ కాంగ్రెస్ విషయానికి వస్తే కాంగ్రెస్ ఏ పార్టీని విమర్శించలేదు, ఒక బీఆర్ఎస్ని తప్పించి. మేము చేయబోయే అభివృద్ధి ఏంటి, మేము ఇచ్చే సంక్షేమ పథకాలు ఏంటి అని చెప్పి ఇప్పుడు ప్రజల్లోకి వచ్చింది. సో తెలంగాణ ప్రజలే ఆయన చేదరించుకున్నారు. అలాంటి టైంలో ఇప్పుడు ఆయన యాంటీ ఆంధ్ర సెంటిమెంట్ని తీసుకొస్తే మాత్రం తెలంగాణ ప్రజలు నమ్మే అవకాశం ఉంటుందంటారా? ఎన్నికలకు ముందర అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఒకవైపు పోలింగ్ జరుగుతూ ఉంటే ఇదే కేసీఆర్ అప్పట్లో ముఖ్యమంత్రిగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డితోటి నాగార్జున సాగర్ సెంటిమెంట్ని రేగొట్టాడు. నాగార్జున సాగర్ని అందులో సగం ఆంధ్ర వాళ్ళు ఆక్యుపై చేసుకున్నట్టు, తెలంగాణకు అన్యాయం జరిగినట్టు, తెలంగాణ వాళ్ళందరూ తిరుగుబాటు చేయాలని పిలిపించినట్టు, ఎంత డ్రామా. పోలీసుల్ని పంపించి అక్కడేమో జగన్ పోలీసుల్ని పంపించి సగం నాగార్జున సాగర్ డ్యామ్ను ఆక్యుపై చేశాడు. ఇక్కడ ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో బీఆర్ఎస్ వాషౌట్ అయిపోతున్నది అన్న రిపోర్టు తెలుసుకున్న తర్వాత కేసీఆర్ జగన్ కలిసి ఆడిన నాటకం ఇది. ఇంత నాటకం ఆడినా ఖమ్మం, నల్గొండ బీఆర్ఎస్ వాషౌట్ అయిపోయింది, ఎవరు ఓటేయలే. అంటే ఇది డ్రామా అనేది అర్థమైంది ప్రజలకి. నేను ఇది ఎందుకు గుర్తు చేశాను అంటే, తెలంగాణ సెంటిమెంట్ అనేది తెలంగాణలో ఉన్న వాళ్ళందరికీ ఎవరికైనా ఎప్పుడైనా ఏ సందర్భంలో అయినా ఉంటుంది. కానీ తెలంగాణ ప్రజలకి ఆంధ్ర మీద కోపం ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకు? తెలంగాణ ప్రజలకి సపరేటు రాష్ట్రం కావాలి, వచ్చేసింది. 10 ఏళ్ళు అయిపోయింది, 12 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు ఇంకా ఆంధ్ర ప్రజల్ని బూతులు తిడదామని తెలంగాణ పౌరులకి ఎవ్వరికీ ఉండాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకు అంటే కోకాపేటలో ఎకరం 100 కోట్లు 150 కోట్లు అమ్మింది కదా. ఈయనే చెప్పాడు కదా, 100 కోట్లు ఎకరం 100 కోట్లకి 150 కోట్లకి నేను అమ్మించాను అన్నాడు. ఈ కేసీఆర్కి ఇప్పటికీ నేను ఇందాక చెప్పింది కూడా అదే, పొలిటికల్ రెలవెన్స్ పోయింది కేసీఆర్కి అని చెప్పింది ఇదే. ఎకరం 100 కోట్లకి అమ్మటం అభివృద్ధా? సాధారణ ప్రజలు ఇల్లు ఎట్ట కొనుక్కోగలుగుతాడు, ఇల్లు ఎక్కడ కట్టుకోగలుగుతాడు, వ్యవసాయం ఎట్ట చేయగలుగుతాడు? ఆ మాత్రం సోయ లేకుండా ఎట్లా మాట్లాడతాడు? ఎకరం 100 కోట్లు అమ్మితే డెవలప్ అయిపోయినట్టేనా రాష్ట్రం? నువ్వు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టించావు, నీ అన్నారం బ్యారేజ్ ఏమైంది, సుందిళ్ళ ఏమైంది, ఎక్కడుంది, ఎట్లా ఉన్నది? కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎట్లా ఉన్నదో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిన్నగాక మొన్న ఒక రిపోర్ట్ ఇచ్చింది. కాళేశ్వరం కాదంటే దాని పేరు కూలేశ్వరం. నువ్వు అటువంటి ప్రాజెక్టు కట్టి 1,00,000 కోట్ల రూపాయలు నువ్వు కొట్టేశావని చెప్పి రేవంత్ రెడ్డి డైరెక్ట్గా అంటూ ఉంటే, రేవంత్ రెడ్డి పేరు ఎత్తడానికి భయపడ్డ నువ్వు మొత్తం ప్రజల్లో యాంటీ ఆంధ్ర సెంటిమెంట్ రెచ్చగొడదాం అని చూస్తే ప్రజలు ఇవన్నీ గమనిస్తూనే ఉంటారు. అందుకే నేను చెప్పింది, నాగార్జున సాగర్ ఎపిసోడ్ చెప్పిన కారణమే ఇది. నువ్వు డ్రామా ఆడుతున్నావని తెలుసు కాబట్టే ప్రజలు రియాక్ట్ కాలేదు. ఇక రియాక్ట్ కారు కేసీఆర్. నీ కాళేశ్వరం ప్రాజెక్టు అది మొత్తం ఎట్లా ఉన్నది? నీళ్లు నింపితే కూలిపోయే పరిస్థితిలో ఉంది. అటువంటి పరిస్థితుల్లో నువ్వు ఒక ప్రాజెక్టుని కట్టి దాన్ని నేను అసలు మొత్తం తెలంగాణ సస్యశ్యామలం చేశాను అని నువ్వు చెప్పుకొని మాయమాటలు చెప్పి తెలంగాణ ప్రజల్ని 10 సంవత్సరాల పాటు మోసం చేసావు కాబట్టి నీకు ఈ దుస్థితి వచ్చింది. అక్కడ చంద్రబాబు నాయుడిని చూసిరాబో ఒకసారి, ఆయన ఏమన్నా మాడుతున్నాడు, నీ గురించి మాడుతున్నాడా? నీకు తుంటి ఇరిగితే కూడా వచ్చి, అరే జాగ్రత్తగా ఉండయా, బాత్రూంలో పడమాక,
కట్టెపట్టుకున్నాడు, పైపెచ్చు తను చేసిన అభివృద్ధిని వీళ్ళు కంటిన్యూ చేశారు, కంటిన్యూ చేశారని చెప్పి ఆయన చెబుతున్నాడు. అతనేమో నాశనం చేశాడు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి. నేను చేసిన అభివృద్ధి కంటిన్యూ చేశారు కాబట్టి వాళ్ళ హైదరాబాదు బ్రహ్మాండంగా సంపన్న నగరం అయింది అని ఆయన ఇంకా ఆయన చెబుతున్నాడు. అంతెందుకమ్మా, నిన్నగాక మొన్న హరీష్ రావు ఒక టీవీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏం చెప్పాడు? అసలు చంద్రబాబు నాయుడు అద్భుతంగా చేసుకుంటున్నాడు, నిధులు రాబడుతున్నాడు, రాష్ట్రాన్ని డెవలప్ చేసుకుంటున్నాడని హరీష్ రావు చెప్పాడు. అంటే కేసీఆర్కి హరీష్ రావుకి పట్టలేదా? ఈయన చెప్పిన దానికి వ్యతిరేకంగా ఈయన ఎందుకు చెబుతున్నాడు? అంటే చూసుకోవాలి, జాగ్రత్త చూసుకోవాలి. రాజకీయాలన్నీ సమకాలీన రాజకీయాలు ఎలా ఉన్నాయో చూసుకోవాలి కేసీఆర్. నీకు లేకపోతే నువ్వు అబాస్ పాలవుతావు. నీకేటు నువ్వు పార్టీ 3rd ప్లేస్లో ఉన్నది, 3rd ప్లేస్లో ఉంచుకుంటావా, 4th ప్లేస్కి దిగజార్చుకుంటావా? ఆలోచించుకో. కూటమి వస్తుంది మళ్ళీ ఇక్కడ కూడా, తెలంగాణలో టైం వస్తే అదే వస్తుంది. నువ్వు పోరాడాల్సింది ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ మీద. అది చేత కాదు. అది చేతకాక నేను రాజ్యాంగాన్ని మారుస్తా అన్నాడు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. అసలు మొత్తం రాజ్యాంగాన్ని రీరైట్ చేసేస్తాను, అసలు అంబేద్కర్కి ఏం తెలుసు, నథింగ్, అంబేద్కర్కి అస్సలు తెలియదు అన్నాడు. మార్చురా, రాజ్యాంగాన్ని మార్చు. రాజ్యాంగాన్ని మార్చి తెలంగాణకి నేనే శాశ్వత ముఖ్యమంత్రిని రాసుకోరా. అంటే రాజ్యాంగం మారుస్తానన్నాడికి అసలు లోక్సభలో స్థానం లేకుండా పోయింది. ఒక్క స్థానం కూడా లేదు ఇప్పుడు. అంటే ఇంత అహంభావం పనికిరాదు. జగన్మోహన్ రెడ్డి నాశనమైంది అహంభావంతో, కేసీఆర్ నాశనమైంది అహంభావంతో. ప్రజలతోటి కనెక్ట్లో ఉన్న వాళ్ళు, తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రజలతో కనెక్ట్లో ఉన్నాడు, ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ప్రజలతో కనెక్ట్లో ఉన్నాడు. వాళ్ళు గెలిచారు, వాళ్ళు రాజ్యం వెళ్తున్నారు. కడుపు మండితే, కడుపు నువ్వు రగిలితే, అంటే నీకు కడుపులో మంట స్టార్ట్ అయితే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి తప్ప చంద్రబాబు నాయుడిని తిట్టడం వల్ల ప్రయోజనం లేదు. నీకు రాజకీయంగా నువ్వు మందేసుకోవాలి. నువ్వు రాజకీయంగా మందేసుకోవాలంటే పోరాడు, బీజేపీకి వ్యతిరేకంగా పోరాడు చేతైతే. కాంగ్రెస్ అధికారంలో ఉన్న కాంగ్రెస్కు వ్యతిరేకంగా పోరాడు చేతైతే. ఒక్క ప్రజా ఉద్యమాన్ని ఇప్పుడు 1.5 year అయింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి, ఒక్క ప్రజా ఉద్యమాన్ని నిర్మించలేకపోయాడు కేసీఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా. పైగా పోలీసుల్ని హెచ్చరిస్తాడు. ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి పోలీసుల్ని బట్టలు తీసుకొడతా అన్నాడు కదా. అంటే కేసీఆర్కి ఆఖరికి కేసీఆర్ ఏ స్థాయికి వచ్చాడు అంటే జగన్మోహన్ రెడ్డి స్థాయికి వచ్చాడు. ఇక్కడ తెలంగాణ పోలీసులను తిడుతున్నాడు కేసీఆర్. తెలంగాణ పోలీసులు గుర్తుపెట్టుకోవాలట. ఏం గుర్తుపెట్టుకోవాలి? ఇంకా 3.5 ఏళ్ళు అయితే రేవంత్ రెడ్డి ఉంటాడు కదా సీఎంగా. ఏం గుర్తుపెట్టుకోవాలి? పోలీసులు ఏం చేస్తారు? నువ్వు ఉన్నప్పుడు, నువ్వు 10 సంవత్సరాలు రాజ్యం వెళ్ళినప్పుడు పోలీసుల్ని ఎట్లా వాడుకున్నావో నీకు తెలుసు కదా. ఫోన్ ట్యాపింగ్ దగ్గర నుంచి అన్ని నువ్వే చేసావు కదా. ఎంతమంది జర్నలిస్టులను జైల్లో వేసావు? అవన్నీ మర్చిపోయి పోలీసులు యాది గుంచుకోవాలంటాడు. పోలీసులకి అన్నీ యాది ఉంటాయి. పోలీసులకి యాదికి లేనిది ఏది లేవు, అన్నీ గుర్తుంటాయి. ఆ మాత్రం తెలుసుకోకుండా మాట్లాడటం అనేది కేసీఆర్ లాంటి, అంటే 71 సంవత్సరాలు ఈయనకి, 71 సంవత్సరాల వ్యక్తికి ఎవరైనా చెప్పాలా? నువ్వే అందరికీ చెప్పాలి, నువ్వే అందరికీ ఆదర్శంగా ఉండాలి. అటువంటి నువ్వు చెప్పించుకునే పరిస్థితికి దిగజారావు అంటే నువ్వు రాజకీయంగా పతనమైనట్లు లెక్క. రైట్ సార్. ఒకప్పుడు తెలంగాణ సెంటిమెంట్ని తెర మీదకి తీసుకొచ్చి ఆయన సీఎం అయ్యారు. నేను సీఎం అయ్యాక దళితుడిని సీఎం చేస్తానని చెప్పారు. కానీ 2 సార్లు కూడా ఆయనే సీఎం పీఠం మీద కూర్చున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడు ఓడిపోయిన తర్వాత ఇందాక సార్ అన్నట్టు హరీష్ రావు గారు, కేటీఆర్ గారు వచ్చేసేమో చంద్రబాబు గారిని పొగుడుతారు. మరి కవిత గారు వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారిని పొగుడుతుంది. ఈయన బయటకు వచ్చి చంద్రబాబు గారిని తిడుతున్నారు. అసలు అంటే ఈ పొలిటికల్ వ్యూహంలో భాగంగా వీళ్ళు ఈ విధంగా చేస్తున్నారు అనుకోవచ్చా? లేదు అంటే ఓడిపోయేసరికి ఏం చేస్తున్నామన్న క్లారిటీ లేకుండా
అసలు మా రాజకీయ ప్రత్యర్థులు ఎవరు అని తెలుసుకోలేని స్టేజ్లో ఇప్పుడు బీఆర్ఎస్ ఉందంటారా? అండ్ ముఖ్యంగా ఇప్పుడు కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిందన్న విషయం అందరికీ తెలిసిందే, కానీ కాంగ్రెస్ మోసం చేసింది అంటున్నారు, కానీ బీజేపీని మాత్రం ఆయన ఒక మాట కూడా అనట్లేదు. సో ఎలా చూడొచ్చు అంటారు ఈ రాజకీయాలను? అంటే కేసీఆర్ ఇప్పుడు ఈ 16 నెలల్లో ఈ ఓడిపోయిన తర్వాత తను ఎందుకు ఓడిపోయారు, తన పార్టీ ఎందుకు ఓడిపోయింది అనేది సమీక్ష చేసుకున్నారు. ఆయన ఫామ్ హౌస్లో ఏదో మొత్తానికి మంత్రాంగం ఆయన ఏదో విశ్లేషించుకున్నాడు అనుకున్నాం. అదేం కనపడతలేదు నిన్నటి స్పీచ్లో. ఏది ఇప్పుడు పరివార్ పార్టీ అన్నారు. గత ఎన్నికల్లో ప్రచారంలో కేంద్ర మంత్రులు కానీ ప్రధాని మోడీ కానీ అందరూ ధ్వజమెత్తి పెట్టారు. ఏమని? కుటుంబ పాలన, కుటుంబ పాలన. ఇప్పుడు నిన్నటి సభలో ఎవరున్నారు వేదిక మీద? అతనితో పాటు హెలికాప్టర్లో ఆయన దించింది ఎవరు, మళ్ళీ ఎత్తి కూర్చోబెట్టింది ఎవరు? సంతోష్ రావు, హ్యాపీరావు. లేకపోతే స్టేజ్ మీద ఉన్నది ఎవరు? అటు హరీష్ రావు, ఇటు కేటీఆర్, ఆమె కవిత. ఆమె మామూలుగా మహిళలతో అందరితో మహిళా నాయకులతో ఆమె కూడా జోకులు వేస్తున్నారు. అంటే ఇప్పటికీ కుటుంబ పాలన అనే మచ్చ మీరు చెరిపేసుకోగలిగారా? అసెంబ్లీలో కేటీఆర్, హరీష్ రావే, ఇక్కడ మీరు స్టేజ్ మీద మీరే. అంటే ఇప్పటికి కూడా మీ పార్టీలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం నాయకులను ముందు పెట్టి ఎందుకని పార్టీని నడపట్లేదు, పోరాటం చేయటం లేదు? ఇప్పుడు అవినీతి పార్టీ అన్నారు. ఇప్పుడు అదే కదా ఇప్పుడు వీళ్ళ తలకు జుట్టుకున్నది. మన సత్యమూర్తి గారు చెప్పారు, కాళేశ్వరం దాని మీద ఒక కమిషన్ వేశారు, జ్యుడిషియల్ ఎంక్వైరీ జరుగుతోంది. లేకపోతే విద్యుత్ కొనుగోళ్ల కుంభకోణం ఛత్తీస్గఢ్, అదొక 50,000 కోట్లు ఏమో అంటున్నారు. ఆ యాదాద్రి ఇంకేవో కట్టారు పవర్ ప్లాంట్స్, వాటిల్లో అవినీతికి పాల్పడ్డారు. నెక్స్ట్ ఇక మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, ఇవన్నీ కూడా స్కాములని కదా. ఇవాళ న్యాయ విచారణలు ఎదుర్కొంటున్నారు. ఆయన ఏదో ఫార్ములా ఈ రేస్ అనుకుంటారు, 42 కోట్లు 52 కోట్లు మనీ ట్రయల్లో దొరికాడు అంటున్నారు. ఎవరు? కేటీఆర్. అసలు కూతురు కవిత ఇవాళ ఆమె అసలు తీహార్ జైల్లో ఉండొచ్చింది. ఏదది? ఢిల్లీ లిక్కర్ స్కామ్. అవినీతి ముద్ర ఏమైనా చెరిపేసుకోగలిగారా? ఈ 16 నెలల్లో మీరు గతంలో ప్రజలు ఎందుకు దూరం అయ్యారు వీళ్ళకి? ఇప్పుడు నెత్తిన పెట్టుకుంది ఈ ప్రజలే కదా. 2 సార్లు గెలిపించారు నిన్ను, 10 ఏళ్ళు అవకాశం ఇచ్చారు. అయినా మరి నెలకేసి ఎందుకు కొట్టారు నిన్ను? కారణం దీనివల్లే కదా. జనంలో తిరగకపోవటం, జనానికి అందుబాటులో లేకుండా పోవడం, నెక్స్ట్ మీరు మీ కుటుంబం మీరే పంచుకోవటం, మొత్తం ఏలుకోవడం. అరే లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డారని కదా వీళ్ళ మీద ఆరోపణలు. ఇప్పుడు ఇక్కడ ఇష్యూ ఏంటంటే ఇవాళ ప్రత్యర్థి ఎవరు మీకు? మీరు మాట్లాడితే రేవంత్ రెడ్డిని మాట్లాడండి, లేకపోతే నరేంద్ర మోడీని మాట్లాడండి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీయే తెలంగాణకి మెయిన్ విలన్ అన్నాం ఏదో అన్నాడు. తెలంగాణకి మెయిన్ విలన్ కాంగ్రెస్సే అన్నప్పుడు మరి దాంతో ఎందుకు పొత్తు పెట్టుకున్నావు? ఆమెను దేవత అన్నాడా? అసలు సోనియా గాంధీ కాళ్ళ మీద పడి వచ్చి ఫ్యామిలీ ఫోటో తీసుకొని వచ్చాడు కదా. మొత్తం పాదాభివందనాలు చేయించావే, వాళ్ళ ఇంట్లో విందు భోజనం చేశారే ఎవరు? సోనియాతో కలిసి. ఆమె దేవత అన్న నోటితో ఆమె మరి ప్రధాన విలన్ ఎలా అవుతుంది? ప్రజలు విఘ్నులు, తెలంగాణ ప్రజలు చాలా తెలివిగలమ్మా. కేసీఆర్ ఏమనుకుంటాడంటే ఇంకా వాళ్ళనేదో మాయ చేయగలను, ఇంకా వాళ్ళనేదో భ్రమల్లో ఉంచగలను అనుకుంటే ఇందాక అన్నది అదే ఎక్స్పైర్డ్ మెడిసిన్ అని. ఏంటి ఇవాళ మీకు 2 అవకాశాలు ఇచ్చారు, 10 ఏళ్ళు. మీరేం చేశారు? దుర్వినియోగం చేసుకున్నారు, ఇటు అవినీతికి పాల్పడ్డారు, వాళ్ళ ఓడిపోయారు. వాళ్ళకు ఒక అవకాశం ఇచ్చారు. ఎవరికి? రేవంత్ రెడ్డి. అంటే తెలంగాణ ఇచ్చింది ఆమె. నువ్వే అన్నావుగా, పులి నోట్లో తలబెట్టి తెలంగాణ తెచ్చానన్నావు కాబట్టి నీకు ఇచ్చారు. అది పులో గిలోగా మనకు తెలియదు. నువ్వు నిజంగా పెట్టావా, ఎవరైనా పెట్టారా నీ తల, అది వేరే విషయం. అంటే నీకు 2 సార్లు అవకాశం ఇచ్చారు, నువ్వు తెచ్చావన్న భ్రమల్లో పడి. ఇప్పుడు కాంగ్రెస్కి ఒక అవకాశం ఇచ్చారు, ఎందుకంటే వాళ్ళు ఇచ్చారు తెలంగాణ, ఆమె బిల్లు పెట్టింది కాబట్టి అని. ఇప్పుడు మరి బీజేపీ వాళ్ళు కూడా మరి ఆ రోజు మద్దతు ఇచ్చారు. మీకు 2 సార్లు అవకాశం ఇచ్చాం, ఇతనికి ఒకసారి అవకాశం ఇచ్చాం కాబట్టి ఈసారి బీజేపీకి ఇస్తారా? వాళ్ళు నిర్ణయించుకుంటారు. ఎందుకంటే విఘ్నులైన ప్రజలు వాళ్ళు డిసైడ్ చేస్తారు. రేవంత్ పాలన నచ్చిందనుకో, అతనికి మళ్ళీ ఇంకో 2వ సారి ఇవ్వచ్చు.
ఎందుకంటే నీకు 2 సార్లు ఇచ్చారు కాబట్టి రేపు రాబోయే ఎన్నికల్లో రేవంత్ నినాదం ఏంటి? అతనికి 2 సార్లు ఇచ్చారు, నాకెందుకు ఎవరని అడుగుతాడు. నాది 2.0 రావాలంటాడు. నచ్చితే ఇస్తారు, నచ్చలేదనుకో అప్పుడు ప్రజల తీర్పు ఎలా ఉంటుంది? 2 సార్లు నిన్ను చూసాం, ఒకసారి అతను చూసాం కాబట్టి ఈసారి బీజేపీని చూద్దాం. వాళ్ళు ఏదో డబుల్ ఇంజిన్ అంటున్నారు కదా, ఇప్పుడు డబుల్ ఇంజిన్ ఉంది కాబట్టే మరి ఆంధ్రప్రదేశ్కి వాళ్ళ నిధుల వర్షం కురుస్తోంది. అక్కడ ఎన్డీఏ, ఇక్కడ ఎన్డీఏ. కాబట్టి తెలంగాణలో కూడా ఎన్డీఏ కనుక వస్తే రాబోయే ఎన్నికల్లో కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోవచ్చు, విభజన హామీలు నెరవేర్చుకోవచ్చు అని దానికి పట్టం కట్టచ్చు. అది ముందే గ్రహించి ఇప్పుడు ఈ విధంగా దానికి వ్యూహం అన్నాడా, దాన్ని భగ్నం చేయాలని చూస్తున్నాడా? కొండనాలకి ఏదో మందేస్తేనంట ఏమైంది? ఇవాళ కావాల్సింది ఏంటంటే ముందు నీ కార్యకర్తల్లో భరోసా కల్పించటం, వాళ్ళకి భవిష్యత్తు పైన ఆశలు పెంచడం. నేనున్నాను, నేను వెళ్తాను అసెంబ్లీకి, నేను రేవంత్ గల్లా పట్టుకుంటాను అని ఏమైనా అన్నావా? ఆ మాట అనకుండా చంద్రబాబు అంటే ఏమవుద్ది? తుస్సుమంటుందన్నమాట. ఇప్పుడు నిన్నటి సభ ఏమైందంటావు? తుస్సుమందా? అది సభ తుస్సుమందో లేదో కానీ కేసీఆర్ మాత్రం తుస్సుమన్నట్టుగా మనకు కనపడుతుంది. ఇక్కడ ఇంకొక మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో మద్యం కుంభకోణం మీద చంద్రబాబు నాయుడు ఉక్కుపాదం మోపాడు. జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన వాళ్ళందరూ కలిసి చేసిన ఈ కుంభకోణాన్ని బయటికి తీసుకొచ్చాడు. ఒక్కొక్కడిని అరెస్ట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు బాలాజీ అనేవాడు దొరికితే భారతీరెడ్డి దాకా అది పోతుంది అనేది జగన్మోహన్ రెడ్డి భయపడుతూ ఉన్నాడు. అందులో ఎవరున్నారు? శరత్ చంద్రారెడ్డి ఉన్నాడు. శరత్ చంద్రారెడ్డి ద్వారా శరత్ చంద్రారెడ్డికి సంబంధించిన 100 కోట్లని నేను అప్పుగా ఇప్పించానని కదా విజయసాయిరెడ్డి చెప్పింది. నేను ఈ పేర్లన్నీ చెప్తుంటే మీకు ఒకటి గుర్తు రావాలి. ఢిల్లీ మద్యం కుంభకోణం, అందులో శరత్ చంద్రారెడ్డి పాత్ర, అందులో కవిత అరెస్ట్ కావటం, ఇవన్నీ గుర్తుకు రావాలి. అందుకని ఆంధ్రప్రదేశ్లో మద్యం కుంభకోణం మీద చంద్రబాబు నాయుడు బయటికి తీసుకొచ్చి ఒక్కొక్కళ్ళని తీసుకెళ్ళి జైల్లో పడేస్తూ ఉంటే ఇక్కడ ముళ్ళు గుచ్చుకుంటున్నాయా కేసీఆర్కి? ఇక్కడ కూడా ఏదన్నా కనెక్షన్ ఉందా అంటే కవిత, శరత్ చంద్రారెడ్డి వీళ్ళందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణంతో ఏమైనా సంబంధం ఉందా? లేకపోతే ఉలికిపాటు. లేకపోతే చంద్రబాబు నాయుడిని తిట్టాల్సిన అవసరమే లేదు కేసీఆర్కి. చంద్రబాబు నాయుడు తెలంగాణ ప్రజలకి ఇర్రెలవెంట్ కదా. 12 ఏళ్ళు అయిపోయింది రాష్ట్రం ఏర్పడ్డది. అందులోనూ సమయం కూడా కాదు, ఎలక్షన్లు ఏమీ లేవు. పోనీ ఎలక్షన్లు ఉంటే ఆంధ్ర వాళ్ళని తిట్టి ఓట్లు తెచ్చుకుందాం అని చెప్పి కేసీఆర్ ఏదో స్ట్రాటజీ వేసాడా పోని అనుకోవచ్చు. ఏమీ లేకుండా, ప్రొవకేషన్ లేకుండా చంద్రబాబు నాయుడు నిన్నేమైనా తిట్టాడా? ఏం తిట్టలేదు. ఏదీ లేకుండా కేసీఆర్ ఈ విధంగా మాట్లాడుతున్నాడు అంటే ఆంధ్రప్రదేశ్ లిక్కరు కుంభకోణంతో ఇక్కడ ఏమన్నా సంబంధం ఉందా అనే అనుమానాలు చాలామంది ప్రజలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. బహుశా కేసీఆర్కి దానికి ఏమన్నా కంగారు పుట్టిందేమో మనకు తెలియదు. వెయిట్ చేసి చూద్దాం సార్. దానికి కూడా ఎంతో టైం లేదు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది వాళ్ళ డిబేట్. మరో డిబేట్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.